హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్ వీడియో, బట్ చాలామందికి ఉపయోగపడుతుంది. మనలో ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇప్పుడిప్పుడే వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి. మనం మొబైల్ ఫోన్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు వాళ్ళు సిమ్ కార్డ్ ఎలాగ ఇన్సర్ట్ చేసుకోవాలో తెలియదు. వాళ్ళకి వీడియోస్ షేర్ చేసినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా సిమ్ కార్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుంటారు. చాలా సింపుల్ వీడియో అండి. ఈ మొబైల్ ఫోన్ మీ చేతిలో ఉందనుకోండి, మీకు ఎప్పుడైనా సిమ్ కార్డ్ పెట్టాలనుకుంటే ఎలా అనడానికి మీకు సిమ్ కార్డ్తో పాటు మొబైల్తో పాటు ఇలాంటి ఒక పిన్ ఇస్తారు కదా, ఈ పిన్ తీసుకోండి. ఆర్ మీ దగ్గర ఏమైనా గుండె సూదులు ఉన్నా ఓకే. ఇలాగూ మొబైల్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ను రైట్ సైడ్ను ఒక సింగిల్ డాట్ లాంటిది వచ్చి ఒక సిమ్ ట్రే కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, నా సిమ్ ట్రే మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు పిన్ పెట్టి జస్ట్ స్లోగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇందాక సిమ్ ట్రే మొబైల్కి అతుక్కొని ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది చూసారా ఈ చిన్న ముక్క. ఇలా వచ్చిన దాన్ని జెంట్లీ బయటకు తీయండి. స్లోలీ ఎస్, విరిపోకుండా తీశారు కదా. ఈ తీసిన దానికి జస్ట్ మనము సిమ్ కార్డ్ పెట్టి సిమ్ చూడండి, ఇది 2 సిమ్స్ పెట్టుకునే ట్రే అనమాట. నేను ఒక సిమ్మే వాడతాను. సో ఆ సిమ్ని ఫస్ట్, నా చేతిలో ఒక సిమ్ ఉంది చూడండి, మీరు మీ సిమ్ని కూడా తీసి ఇలానే ఈ ట్రేలో దీనికి ఓరియంటేషన్, సిమ్కి ఒక దగ్గర ఇలా కట్ పార్ట్ ఉంటుంది చూడండి, ఈ కట్ పార్ట్ని ఇందులో ఈ ట్రేలో కట్ పార్ట్కి ఎగ్జాక్ట్గా కుదిరేటట్టు చూడండి. నేను ఆ కట్ పార్ట్ని ఆ సిమ్లో కట్ పార్ట్కి కరెక్ట్గా పెట్టాను. పెట్టి నా మొబైల్ సిమ్ స్లాట్ ఏదైతే ఉందో దానిలో పెట్టి జస్ట్ ఇన్సర్ట్ చేస్తే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సిమ్ పెట్టకముందు నాకు ఓన్లీ బ్యాటరీ వైఫై మాత్రమే ఉంది, సిమ్ ఏం కనిపించట్లేదు కదా. నేను పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది లోపలికి ఇన్సర్ట్ చేసి మనం చూస్తే గనక క్లియర్గా మన సిమ్ అన్నది ఇన్సర్ట్ అయిపోయి మనకి చూడండి ప్రస్తుతానికి ఏం లేదు, ఓన్లీ బ్యాటరీ అండ్ వైఫైయే ఉంది. సో నేను అది పెట్టింగానే చూపిస్తా. ఇది లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను మీ ముందరే. ఇన్సర్ట్ అయిపోయింది ప్రాపర్గా చూడండి, సిమ్ లోపలికి ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇందాక బ్యాటరీ వైఫై ఉంది, ఇప్పుడు మనకి సిగ్నల్ వచ్చింది. అంటే మన సిమ్ కార్డ్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయింది, ఇన్సర్ట్ అయిపోయింది, లోపలికి మనకి సిగ్నల్స్ రావడం మొదలుపెట్టాయి అన్నమాట. సో సింపుల్ కదండి. మీరు కూడా మీరుగానే చేసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన పని లేదు. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.